హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఈ వీడియోలో ఒక 4 రకాల ప్రసాదాలను అయితే చేసి చూపించాను. మొదటిగా అయితే పెసరపప్పుతో చేసిన పూర్ణం బూరెలు, అలాగే మనకి గుడిలో తిన్న ప్రసాదంలా కమ్మటి రుచిగా ఉండే చింతపండు పులిహోర, అలాగే కరకరలాడే మినపగారెలండి, నూనె పీల్చకుండా, అలాగే మిక్సీలో వేసిన పిండితోటి కరకరలాడుతూ టేస్టీగా ఉండాలంటే నేను చూపిస్తున్న ఈ టిప్స్తో ట్రై చేయండి. ఇక చివరిగా వచ్చేసి బెల్లం పొంగలి అండి. జనరల్గా పాలు పొంగించి మనము శాస్త్ర ప్రకారంగా చేయాలంటే ట్రెడిషనల్గా అలా చేయాలి కదా, నేను ఆ స్టైల్లో మీకు ఈ బెల్లం పరిమాణాన్ని అయితే చేసి చూపించాను. ఒక్కసారి ఈ కొలతలతో ట్రై చేయండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి, క్రీమీగా నోట్లో అలా పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ దీనికోసం అయితే మనము రైస్ని నానబెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. ఈ టీ గ్లాస్ రైస్ సరిపోతుందండి, ఇంటిల్లపాది చక్కగా తినేసేయచ్చు. ఒక 4 ఉన్న ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు గ్లాసు పెసరపప్పు, మీరు కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయినా వేసుకోవచ్చు అండి. అలాగే 2 స్పూన్లు ఇలాగ సగ్గుబియ్యం వేసుకోండి. ఈ సగ్గుబియ్యము పెసరపప్పు వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, అంటే కమ్మగా ఉంటుంది. ఇందులోకి తగినంత నీళ్లు వేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు క్లీన్ చేసి పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల నిండుగా నీళ్లు వేసుకోండి. ఇది మనము విడిగా చేస్తున్నాం కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది, కాబట్టి కనీసం 1 గంట పాటు నానబెట్టుకోండి. మీకు టైం ఉంటే ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా ఉడికించుకోవచ్చు. ఈ పరిమాణాన్ని మూత పెట్టేసి నేనైతే 1 గంట నానబెట్టానండి. 1 గంట తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక గిన్నె పెట్టేసుకోండి. అందులోకి మీరు ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో సేమ్ అదే టీ గ్లాస్ తోటి నేనైతే 6 గ్లాసుల వరకు పచ్చిపాలండి, కాచిన పాలు కాదు, పచ్చిపాలు వేసుకోవాలి. నెక్స్ట్ అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు, అంటే మొత్తం 8 గ్లాసుల వరకు నేను పాలు కానీ నీళ్లు కానీ తీసుకున్నాను. పాలు ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడ చూడండి, 2 గ్లాసులు వేసాను. 6 గ్లాసుల వరకు అయితే మాత్రం చిక్కటి పాలు వేసాను, పచ్చిపాలు. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను చక్కగా మరిగించుకోవాలండి. ఇవి కొంచెం పాలు బాగా మరిగిన తర్వాత మనకి ఇలాగ పొంగు వస్తూ ఉంటుంది కదా, చూపిస్తాను చూడండి. ఇలాగ పొంగి వచ్చే టైంలో అయితే మీరు పాలు ఒకసారి పొంగించుకోవాలనుకుంటే జస్ట్ అలాగ పొంగిచ్చేసేసుకుని సిమ్లో పెట్టేసుకోండి. ఇలాగ పాలు ఒక్కసారి పొంగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. అప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ బియ్యం ఉన్నాయి కదండి, నేనైతే ఇలాగ ఒక 5 గుప్పెళ్ళ వరకు బియ్యం వేస్తున్నాను. ఇలాగ నానబెట్టుకున్న ఈ రైస్ మొత్తాన్ని వేసేసానండి. వేసేసి ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిటెతోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీకు ఈ రైస్ ఎంత ఎక్కువ టైం నానితే మనకి అంత ఫాస్ట్గా పాయసం అనేది తయారవుతుంది. చూడండి, ఇలాగ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మనకి అడుగు పట్టేస్తుంది. ఎంత మందపాటి గిన్నె అయినా సరే కొంచెం అడుగు అనేది పడుతూ ఉంటుంది. సో నిదానంగా ఇలా గరిటెతోటి కొంచెం కలుపుకుంటూ చక్కగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఈ రైస్ ఉడికేలోపు పక్కన మరొక స్టవ్ మీద అయితే ఈ విధంగా చిన్న ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 3 స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసానండి. ఇందులోకి చూడండి, పచ్చి కొబ్బరి ముక్కలు, నేను జీడిపప్పు తీసుకుంటున్నాను. మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేను ఇక్కడైతే జీడిపప్పు అలాగే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలని ఈ నేతిలో చక్కగా వేయించేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఈ కలర్కి వచ్చిన తర్వాత ఫైనల్గా కొన్ని కిస్మిస్లు కూడా వేస్తున్నాను. కిస్మిస్లు కూడా చూడండి చక్కగా వేగిపోయినాయి కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మరొక గిన్నె తీసుకోండి. అందులోకి బెల్లము, మనం తీసుకున్న క్వాంటిటీకి గాను నాకు ఇక్కడ 3 గ్లాసుల వరకు అయితే బెల్లం పట్టిందండి. నెక్స్ట్ ఇందులోకి 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తాన్ని కూడా కరిగించేసుకోవాలి. అంటే ఎలాంటి పాకం రానవసరం లేదండి. చూడండి, ఇలా బెల్లం కరిగిన తర్వాత, ఇలా బెల్లం కరిగిపోయింది కదా, కరిగిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి పట్టుకుంటే, ఈ పాకాన్ని పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉంటుందండి, వేళ్ళ మధ్య పట్టుకుంటే అలాగ కొంచెం ఇలాగ స్టిక్కీ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. అలాగే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేయొద్దండి. బెల్లం కరిగిన వెంటనే కొంచెం ఒక 2-3 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనకి బెల్లం పాకం అనేది మనకి కంప్లీట్గా చల్లారేలోపు పక్కన మనకి ఈ రైస్ కూడా చక్కగా బాయిల్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ కొంచెం ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. రైస్ని పట్టుకుంటే ఇలాగ కొంచెం మ్యాష్ చేస్తే మెత్తగా ఉండాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను. ఇలాగా
చూసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకున్న తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతోటి కొంచెం ఆ రైస్ని మ్యాష్ చేసుకోండి. ఇలాగా గిన్నె అడుగుకి ఇలాగ పెట్టేసి చక్కగా ఇలాగ మ్యాష్ చేసుకున్నారంటే కనుక మీకు ఈ పరమాన్నం అనేది గుజ్జుగా తింటుంటే అలా కరిగిపోతూ ఉంటుందండి. ఇలా బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారిన ఈ బెల్లం పాకం ఉంది కదండి, ఫిల్టర్ చేసేసుకోండి. ఏమైనా అలకలు ఉంటే మనకి ఫిల్టర్ అయిపోతాయి. అలాగే ఒక 4-5 అలకులను దంచి పొడి వేసుకుంటున్నాను. అలాగే ఇది వచ్చేసి మనకి తినే కర్పూరం అంటారు కదండి, పచ్చ కర్పూరం. ఇది చాలా కొంచెం వేసుకోవాలండి. ఇది వేసుకోవటం వల్ల మనకి ఈ పరమాన్నానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాంటి ఫ్లేవర్ వస్తుంది ఇందులో. అలాగే మన ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ని కూడా కంప్లీట్గా ఆ నేతితో సహా వేసేసుకోండి. ఇలాగ బాగా కలిపేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయొచ్చండి. మీకు కావాలంటే పైనుంచి మరి కొంచెం నెయ్యి కూడా వేసేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ బెల్లం పరమాణం. తప్పకుండా ఈ కొలతలతో మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము కమ్మటి చింతపండు పులిహోర, అది కూడా గుడిలో తిన్న ప్రసాదంలా మంచి రుచిగా ఉంటుంది. ఒక్కసారి నేను చూపిస్తున్న ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ చింతపండు పులిహోరని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను రైస్ని అయితే ఆల్రెడీ వండి పెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు రైస్ తీసుకున్నాను. మీరు రైస్ని కుక్కర్లో వండుకున్నా, లేదు అంటే విడిగా ఇలాగా సపరేట్గా గిన్నెలో వండుకున్నా కూడా పర్వాలేదు. ఎలాగైనా సరే రైస్ అయితే మనకి పొడి పొడిగా ఉండాలి, అది ఇంపార్టెంట్ అండి. ముద్దగా అవ్వకూడదు. రైస్ కొంచెం పొడి పొడిలాడే విధంగా వండుకొని ఇలాగ వండిన ఈ రైస్ మొత్తాన్ని కూడా కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలాగ కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసుకుంటే మనకి రైస్ త్వరగా ఆరిపోతుంది. అలాగే మనం పులిహోర కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా అన్నం మొత్తాన్ని కూడా వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. లేదు అంటే మనకి ఒక 10 నిమిషాలు అలా వదిలేసినా కూడా చక్కగా ఆరిపోతుందండి. అలాగే మీరు రైస్ వండుకునే టైంలోనే చింతపండుని కూడా ఈ విధంగా నానబెట్టేసుకోండి. చింతపండు అయితే మనం తీసుకున్న 1/2 kg రైస్కి ఒక 50 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. మీకు సుమారుగా చెప్పాలి అంటే మనకి మీడియం సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదండి, పెద్ద ఉల్లిపాయలు మీడియం సైజుగా ఉండేవి, అంత సైజు చింతపండు తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఒక్కసారి అయితే చింతపండుని క్లీన్ చేసుకోండి ఇలాగ వాటర్ తోటి. తర్వాత ఇందులోకి ఒక 3/4 గ్లాస్ వరకు, మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ తోటి ఒక 3/4 గ్లాసు వరకు బాగా వేడిగా ఉన్న నీళ్లు వేసేసుకొని ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి చింతపండు గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం మనకి ఆ వేడి చల్లారిన తర్వాత ఏ విధంగా చేతితోటి గట్టిగా పిండేసేసుకొని ఇలాగ గుజ్జుని సపరేట్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తారు కదా, ఇలాగ ఉండాలి మనకి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ కళ్ళుప్పు వేశాను, ఏదైనా వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 గరిటె వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఉడికేటప్పుడు చింతపండు గుజ్జు అనేది అడుగంటుకోకుండా మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోండి. ఇలా వేసేసుకొని ఒక్కసారి అన్నీ కూడా బాగా కలిసే విధంగా గరిటెతోటి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోండి. మీకు మూత లేకపోతే ఈ విధంగా పైకి చిందులు పడుతూ ఉంటాయండి, చేతుల మీద పడే ఛాన్స్ ఉంటుంది. సో మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ గుజ్జు అడుగంటుకోకుండా ఉడికించుకోవాలి. కొంచెం మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. పచ్చిమిర్చిలు వేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. పక్కన మరొక స్టవ్ మీద మనం పొడిని చెప్పాం కదండి, ఆ పొడి కోసము ఒక 1/4 టీ స్పూను మెంతులు వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క 10 సెకండ్ల పాటు అలాగా వేగితే ఈ మనకి కలర్ అనేది ఇలాగ కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తాయి. మెంతులు బాగా వేగిన తర్వాత అప్పుడు 1/4 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ మిరియాలు తీసుకోండి. ఇలా మిరియాలు వేసుకున్న తర్వాత 1 టీ స్పూను ధనియాలు వేసుకోండి. అలాగే మరొక 1 టీ స్పూన్ వచ్చేసి ఆవాలు. ఇవన్నీ కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఒక 20 సెకండ్ల పాటు అలాగ ఫ్రై అయితే సరిపోతుందండి. లాస్ట్లో ఈ విధంగా ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మరలా చక్కగా వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఒక 10 సెకండ్ల పాటు అలాగ ఫ్రై అయిన తర్వాత జీలకర్ర లాస్ట్లో 1 టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, పులిహోర రుచి కమ్మగా ఉంటుంది. నువ్వులు వేసిన తర్వాత ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి నువ్వులు చక్కగా వేగిపోతాయి. ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి పౌడర్ లాగా.
ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి చింతపండు గుజ్జు కూడా చక్కగా ఉడికిపోయిందండి. కన్సిస్టెన్సీ చూడండి, బాగా దగ్గర పడింది కదా. సో లాస్ట్లో ఈ విధంగా కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా బెల్లం వేసుకోండి. ఇలాగ బెల్లం వేసుకోవడం వల్ల మనకి పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది, ఆ వగరు అనేది లేకుండా ఉంటుంది. ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక 10 సెకండ్ల పాటు అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పేస్ట్ కూడా మనకి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రైస్ కూడా చల్లారిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు ఉడికించుకున్న ఆ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా వేసేసుకోండి. మీకు ఏదైనా ఎక్కువ అనిపిస్తుంది కనుక పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే నాకు వేసుకున్నది కరెక్ట్ క్వాంటిటీ సరిపోయిందండి. మీకు ఇన్ కేసు ఒకవేళ చింతపండు ఎక్కువ అయింది అనుకుంటే కనుక అవసరమైనంత వరకు కలుపుకోండి. ఇలా చింతపండు పేస్ట్ వేసేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 గరిటెల వరకు అయితే ఆయిల్ వేసుకోండి. వేరుశనగ నూనె అయితే టేస్ట్ బాగుంటుందండి పులిహోరకి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిలే వేశాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకోండి. ఒక అరకప్పు వరకు అయితే పల్లీలు వేశానండి. మెయిన్ పులిహోరకి ఈ పోపు అనేది చాలా ఇంపార్టెంట్. పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే మనకి పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మనకి పల్లీలు ఒక సగం పైకి అలాగ వేగిన తర్వాత అప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు, ఒక 2 టీ స్పూన్స్ మినప్పప్పు, అలాగే 1 టీ స్పూను ఆవాలు, ఒక 4 ఇలాగ ఎండుమిరపకాయలు వేసుకొని పోపుని చక్కగా ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా చూసుకోండి, కరెక్ట్గా ఫ్రై అవ్వాలి పోపు. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా ఫ్రై అయిపోయిందండి పోపు. లాస్ట్లో ఈ విధంగా ఒక 4-5 సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకోండి. అలాగే కరివేపాకు వేసిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. మనకి ఆ వేడికే కరివేపాకు అనేది చిటపటలాడుతుంది కదా. ఇలా కరివేపాకు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా మనము అన్నంలో వేసేసుకొని కలుపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. అవైలబుల్గా ఉంటే వేసేసుకోండి వాటిని కూడా. పల్లీలతో పాటే జీడిపప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఆ పోపు మొత్తం అలాగే ముందుగానే మనము పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ధనియాలు, మెంతులు ఇవన్నీ వేసుకొని పొడి చేసుకున్న పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోండి. వేసేసుకొని చక్కగా ఈ విధంగా నెమ్మదిగా గరిటెతోటి కలిపేసుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి పోపు ఫస్ట్ ఈ విధంగా గరిటెతో కలుపుకొని తర్వాత చక్కగా చేయి పెట్టి మొత్తం అంతా కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకోండి. ఇంతేనండి, టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నూనె పీల్చకుండా మిక్సీలో వేసిన పిండితోటి కరకరలాడే మినపవడలు చూస్తుంటే మీరు టెక్స్చర్ అర్థమవుతుంది కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. దీనికోసం ఫస్ట్ ముందుగా నేనైతే ఇక్కడ ఒక 250 గ్రామ్స్ వరకు మినపగుళ్ళు తీసుకుంటున్నానండి, పొట్టు తీసినవి. మీరు దీని ప్లేస్లో నార్మల్గా పొట్టు పప్పు ఉంటాయి కదా, వాటితో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి గారెలు. ఇక్కడైతే తీసుకున్న ఈ పప్పుల్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకోండి. వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులోకి నార్మల్గా మనం తాగే వాటర్ ఉంటాయి కదా, డ్రింకింగ్ వాటర్, అది వేసేసుకొని బాగా ఫుల్గా పై వరకు వేసుకోండి వాటరు. వీటిని కనీసము ఒక 4 గంటలు నానితే సరిపోతుందండి. పొట్టు లేని పప్పు అయితే, అదే పొట్టు ఉన్న పప్పు అయితే కనీసం ఒక 6 గంటలు నానాలి. కొంచెం పొట్టుతో ఉంటే ఎక్కువ టైం పడుతుంది పప్పులు నానటానికి. మనము ఇవి నార్మల్గా పొట్టు లేనివి కాబట్టి నేనైతే ఒక 5 గంటల వరకు నానబెట్టాను. మినిమం ఒక 4 అవర్స్ సరిపోతుంది. ఒక 4 అవర్స్ తర్వాత వాటర్ మొత్తాన్ని వంపేసేయండి, అస్సలు వాటర్ ఉండొద్దు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ విధంగా ఈ సైజ్ అయినా తీసుకోండి, లేకపోతే చిన్న జార్ ఉంటుంది కదా అదైనా పర్లేదు. ఎక్కువ పప్పు వేసుకోవద్దండి, మనకి స్ట్రక్ అవుతూ ఉంటుంది మిక్సీ. ఇందులోకి ఒక హాఫ్ కంటే కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే కంపల్సరీగా సాల్ట్ ఈ స్టేజ్లోనే వేసుకోవాలి, తర్వాత వేసుకుంటే కొంచెం పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా కొన్ని అల్లం ముక్కలు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఇందులోకి ఎక్కువ వాటర్ తీసుకోవద్దండి, ఒక టీ గ్లాస్ వరకు వాటర్ తీసుకొని అందులో నుంచి ఒక 2 స్పూన్లు వాటర్ మాత్రమే వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసారంటే మనకి పిండి లూజ్ అయిపోయి షేప్ అనేది సరిగా ఉండదు, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీలుస్తాయి. సో వాటర్ అంటే చాలా తక్కువ వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా పిండిని అయితే గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఫైన్గా అయితే చాలా స్మూత్గా అయితే అవ్వదండి పిండి. మీరు ఎంతసేపు తిప్పినా కూడా స్మూత్గా అయితే అవ్వదు పిండి. లైట్గా కొంచెం బరకు ఉంటుంది, లైట్గా అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటుంది. అలా ఉంటేనే పిండి మనకి గారె పిండి అనేది మనకి గారెలు వేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి. అలాగ వేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు మరలా కొన్ని పప్పు వేసేసుకోండి మిక్సీ జార్లో. అలాగే దానికి సరిపడా సాల్ట్, అలాగే అల్లం ముక్కలు వేసుకుని జస్ట్ ఒక 2 స్పూన్లు మాత్రమే వాటర్ వేసుకోండి.
వేసుకొని సేమ్ అదే విధంగా పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ పిండి మొత్తాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అయితే ఎంత గట్టిగా ఉందో. ఈ విధంగా ఒకసారి మనం మొత్తం అన్ని ఆయిల్ కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలిపేసుకోండి చేతితోటి. ఒక 2 నిమిషాలు బాగా ఈ విధంగా కొంచెం ప్రెషర్ ఇస్తూ కలుపుకోండి బీట్ చేసిన విధంగా. ఇప్పుడు దీన్ని నానబెట్టేసుకోవాలి. 1 గంట పాటు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే వాడాను పిండిని గ్రైండ్ చేయడానికి. ఈ విధంగా మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టేయండి. ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి. ఫ్రిడ్జ్లో పెడితే మనకి పిండి అనేది ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి గారెలకి. సో బయటే 1 గంట నానితే సరిపోతుంది. కంపల్సరీగా నానబెట్టుకోండి. అప్పుడే మీకు గారెలు అనేవి గట్టిగా లేకుండా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. తర్వాత 1 గంట తర్వాత ఈ విధంగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్ల వరకు కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకునే కరివేపాకు, మీకు ఇష్టం ఉంటే కొద్దిగా ఒక 4-5 పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలిగి పెట్టేసుకోండి. ఈ విధంగా మీకు కనుక ఇది ఇక్కడ నేను సాల్ట్ చెక్ చేస్తున్నానండి. ఒకసారి మీరు కూడా సాల్ట్ చెక్ చేసుకోండి. మనం మిక్సీ పట్టేటప్పుడు వేసాం కాబట్టి ఏదైనా అవసరం ఉంటే వేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు పిండి లూజ్ అయింది అనుకుంటే 1 స్పూన్ వరకు బియ్య పిండి వేసుకొని నానబెట్టడానికి ముందే బియ్య పిండి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా. ఈలోపు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి గారెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి వాటర్ పెట్టుకొని చేయి మొత్తాన్ని తడుపుకొని మీడియం సైజ్ పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా ఫింగర్స్ మీదే మీడియం సైజ్ గారె వేసుకొని చిన్న హోల్ పెట్టేసుకోండి. ఈ విధంగా దీన్ని డైరెక్ట్గా ఇట్లా ఆయిల్లోకి వేసుకోవచ్చు అండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే, అదే కొంచెం మీకు కొత్త అనుకుంటే కనుక వేయలేము అలా అనుకుంటే ఈ విధంగా పాల ప్యాకెట్ కానీ ఆయిల్ పెట్ కానీ లేదంటే అరిటాకు మీద కూడా ఈ విధంగా కొంచెం తడి చేసేసుకొని పేపర్కి ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని మీడియం సైజులో ఒత్తుకోండి. మరీ పలచగా ఒత్తుకోవద్దండి, అలాగే మందంగా కూడా వద్దు, మీడియంగా ఈ మందం ఉంటే సరిపోతుంది గారె. ఈ విధంగా మధ్యలో హోల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క గారెని ఈ విధంగా ఆయిల్లోకి వేసేసుకోండి. ఇలాగా వేసుకునేటప్పుడు అన్ని ఆయిల్కి సరిపడా గారెలు వేసుకుంటాం కదా, మనకి టైం పడుతుంది కాబట్టి ముందు వేసిన గారె కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత వేయాలి గారె అయితే. ఇలా వేసేటప్పుడు మాత్రము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తాం కదా, అన్నీ వేసిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పే ఈ టిప్స్తో మీరు ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా పై లేయర్ అయితే మనకి తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చుకోదండి. ఈ విధంగా మిగతా పిండినంతటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్ చూడండి ఎక్కువ పీల్చుకోలేదు. ఫస్ట్ మనం ఎంత వేసామో కొంచెం తగ్గింది అంతే. ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పచ్చిశనగపప్పుతో కాకుండా ఇలాగ పెసరపప్పుతో పూర్ణం బూరెలు ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటాయండి. కోసం అయితే ముందుగా మనము ఇలాగ 1 కప్పు వరకు అయితే మినపగుళ్ళు తీసుకున్నానండి. సేమ్ అదే కప్పుతోటి 2 కప్పుల వరకు అయితే బియ్యం తీసుకుంటున్నాను. రేషన్ బియ్యం అయినా పర్లేదు. ఒక 2 కప్పులు ఇలాగా బియ్యం తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు అయితే నీట్గా కడిగేసేసుకోండి. మీ దగ్గర దోసపిండి ఉంటే చక్కగా దోసపిండి నేను వాడుకోవచ్చండి. నేను ఇక్కడ ఒకేసారి దోశల కోసమని నానబెట్టేస్తున్నాను. కొంచెం ఎక్కువే తీసుకున్నాను. మనకి ఇప్పుడు చూపించబోయే ఈ పిండి అంతా కూడా మనకి పూర్ణాలకి పట్టదు, ఇందులో కొంచెం పిండే పడుతుంది. మిగతా పిండి మనం దోశలుగా వేసేసుకోవచ్చు. ఇలాగా ఒక 6 గంటల పాటు అయితే నానబెట్టేసుకోండి. 6 గంటల తర్వాత చక్కగా ఒకసారి కడిగేసుకొని తగినంత నీళ్లు వేసుకొని కొంచెం గట్టిగా అలాగే లైట్గా బరగ్గా ఉండే విధంగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ నైట్ అంతా అలాగ బయట పెట్టేసేయండి, పులుస్తుంది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ ఎంతవరకు కావాలో అంతవరకు అయితే పిండిని తీసేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. మిగతా పిండి మనము దోశలకు వాడేసుకోవచ్చు. ఇలా కొంత పిండిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం అయితే మరొక గిన్నె తీసుకున్నాను. అందులోకి 1 కప్పు వరకు అయితే పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ చూపించబోయేది ఇక్కడ మెజరింగ్ కప్పుతో చూపిస్తున్నాను కదండి. ఈ కప్పుతోటి మీకు సుమారుగా ఒక 15 వరకు మీడియం సైజువి ఒక 15 వరకు పూర్ణాలు వస్తాయండి. దానిని బట్టి మీరు కొలతలు అడ్జస్ట్ చేసుకోండి. నీట్గా ఒక 2-3 సార్లు అయితే పెసరపప్పుని కడిగేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పప్పు మునిగే విధంగా నీళ్ళు వేసుకోండి. ఇలాగ నీళ్ళు వేసేసుకొని ఒక 3 గంటల పాటు అయితే నానబెట్టేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ 3 గంటలు బాగా నానిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా వంపేసేయండి.
మొత్తాన్ని కూడా నీళ్ళన్నీ తీసేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఇలాగ కొంచెం కొంచెంగా బ్యాచెస్ వైజ్గా పెసరపప్పును వేసుకోండి. ఇది గ్రైండ్ చేసుకోవడానికి ఎక్కువ నీళ్ళు వేయొద్దండి, చాలా కొంచెం వేసుకోండి, అవసరాన్ని బట్టి కొంచెం వేసుకోండి. జస్ట్ నేను ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వేసాను నీళ్ళు అంతే. కొంచెం లైట్గా బరకు ఉండే విధంగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ మిగతా పప్పు ఉన్నాయి కదా, వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఇలాగ గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వీటికి ఇడ్లీ పాత్ర ప్లేట్ ఒకటి తీసుకోండి. అందులోకి ఇలాగ కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసేసి కొంచెం ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటాం సేమ్ అదే విధంగా ఈ పెసర పిండి బ్యాటర్ ఉంది కదా, ఇలాగా కొంచెం థిక్గానే వేసుకోండి. చక్కగా ఉడికిపోతాయండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలాగా మీకు ఎన్ని ప్లేట్స్కి వస్తే అన్ని ప్లేట్స్కి ఈ విధంగా ఫస్ట్ పెట్టేసుకోండి. మనం ఇడ్లీ ఎలాగా ఆవిరికి ఉడికించుకుంటాం స్టీమ్కి సేమ్ అదే విధంగా ఇవి ఉడకడానికైతే ఒక 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. మీకు ఒక 15 నుంచి 20 నిమిషాలు చక్కగా ఉడికిపోతాయండి. ఒకసారి ఇలాగ నైఫ్తో చెక్ చేసుకోండి అవి ఉడికినాయో లేదో. ఒక నైఫ్ని గుచ్చారంటే మీకు అది ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే కనుక చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్లేట్ని తీసి పక్కన పెట్టేసి కొంచెం చల్లారే విధంగా పక్కన పెట్టేసేయండి. ఈలోపు పాకం కోసం అయితే సేమ్ అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు ఇలాగా బెల్లం తురుము తీసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు. మీకు కొంచెం స్వీటు మైల్డ్గా ఇష్టపడే వాళ్ళైతే సరిపోతుంది. కాదు కొంచెం మీకు కావాలనుకుంటే కనుక మరి పావు కప్పు అరకప్పు అలా వేసుకోండి. పావు కప్పు వరకు నీళ్లు వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి బెల్లం మొత్తం కూడా కరిగించేసుకోవాలి. కరిగిన తర్వాత ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేయొద్దండి. 1 నిమిషం పాటు అలాగా ఉడికించుకోండి. కొంచెం లైట్గా చిక్కబడినట్లుగా ఉంటుంది అంతే. మరి ఎక్కువ పాకం వచ్చేంత వరకు ఉంచకూడదు. జస్ట్ మీకు కరిగిన తర్వాత 1 మినిట్ అలాగా బాయిల్ అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి తర్వాత చూడండి, ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకుంటున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే చక్కగా పచ్చి కొబ్బరి అయినా తీసుకోండి. ఒక చిన్న మీడియం సైజ్ ఒక చిప్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా తురిమేసేసుకోండి. లేదు మీకు మిక్సీ జార్లో వేసుకోవాలన్నా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా వస్తుంది. చూడండి, 1 అరకప్పు తీసుకున్నాను. 1 కప్పు పెసరపప్పుకి కప్పున్నర బెల్లము, అలాగే అరకప్పు వచ్చేసి ఈ కొబ్బరి తురుము తీసుకున్నాను. చూడండి, మనకి ఇడ్లీ లాగా చక్కగా ఉడికిపోయినాయి కదా. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తాయండి ఈజీగానే. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మరలా మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఈ కట్ చేసుకున్న ఈ పెసరపప్పు ఉన్నాయి కదండి, ఈ ముక్కల్ని కొన్నిటిగా వేసేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి. పల్స్ ఇస్తూ చక్కగా గ్రైండ్ చేసుకోండి. మీకు ఈ విధంగా కొంచెం పొడి పొడిగా అయ్యే విధంగా చూసుకోండి. కంటిన్యూగా మిక్సీ పడితే కనుక మీకు ముద్ద అయిపోతుంది. సో పల్స్ ఇస్తూ మీరు ఈ విధంగా బ్యాచెస్ వైజ్గా వీటిని అయితే ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. అంతటిని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే కడాయి కానీ లేదంటే ఇలాగ నాన్ స్టిక్ కానీ పెట్టేసుకొని మనం తురుము పెట్టుకున్న ఈ అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. అలాగే అందులోకి ముందుగానే మనము ఈ బెల్లం పాకం తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పాకాన్ని మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసుకోండి. ఏదైనా నలకలు ఉంటే స్ట్రైన్ అయిపోతాయి. 1 నిమిషం పాటు అలాగా కొబ్బరి బెల్లం 1 నిమిషం పాటు అలా ఉడికిన తర్వాత అప్పుడు ఈ పెసరపప్పు మిశ్రమాన్ని వేసేయండి. ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, మీరు పచ్చి కొబ్బరి వేసే పనికైతే కనుక ఫస్ట్ పచ్చి కొబ్బరిని ఒక 5 నిమిషాల పాటు అలాగా రోస్ట్ చేయండి. రోస్ట్ చేసిన తర్వాత అప్పుడు బెల్లం పాకం వేసుకున్న తర్వాత 1 నిమిషం అలాగ ఉడికిన తర్వాత అప్పుడు ఈ పెసరపప్పు మిశ్రమాన్ని వేయండి. ఇక ఫైనల్గా కొంచెం యాలకుల పొడి అలాగే లైట్గా సాల్ట్ వేసుకోండి. పించ్ ఆఫ్ సాల్ట్ అండి, చిటికెడు సాల్ట్ అలాగ వేసేసుకొని ఒకసారి కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలాగా మీకు ఏ సైజులో పూర్ణాలు కావాలో ఆ సైజులో మీకు వచ్చే విధంగా ఇలాగా లడ్డూల్లాగా చుట్టండి. ఫస్ట్ ఇలాగ చిన్న చిన్న బాల్స్ మీడియం సైజులో చేసి పెట్టేసుకోండి. అలాగే మనము బ్యాటర్ ఉంది కదా, మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎక్కువ కాదండి, కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి ఇలాగా. అలాగే ఇందులో నేను కొంచెం రవ్వ వేసానండి. మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వనైతే 1 పావు కప్పు కంటే కూడా కొంచెం తగ్గించి రవ్వని ఒక అరగంట పాటు నానబెట్టేసి ఆ రవ్వను వేసానండి. అలా వేయటం వల్ల మనకి
పైన స్టఫింగ్ పైన మనకి ఆ పూత ఉంటుంది కదా, అది చాలా క్రిస్పీగా వస్తుంది. మీకు ఇష్టం ఉంటే కనుక అలా కూడా ట్రై చేయండి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మొత్తం కూడా చక్కగా కోట్ అయ్యే విధంగా చూసుకోండి. అస్సలంటే అస్సలు పగలవండి, చక్కగా ఫ్రై అయిపోతాయి. అలాగే నూనె కూడా అస్సలు పీల్చుకోవు. చూడండి ఇలాగా ఒక వాయికి సరిపడా వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు అలాగ ఉడికిన తర్వాత అప్పుడు గరిటెతోటి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోండి. ఇలాగ ఫ్రై అయిన వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇదే విధంగా మిగతా పూర్ణాలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. పైన లేయర్ మీకు అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చిందనేది. నార్మల్ దోసపిండిలో కొంచెం ఒక్క పావు కప్పు వరకు అయితే ఇడ్లీ రవ్వను నానబెట్టేసి పిండేసి ఆ ఇడ్లీ రవ్వను వేయండి. అంతేనండి. ఆ టిప్ తోటి మీకు ఈ క్రిస్పీగా ఉంటాయి పూర్ణాలు అనేవి. చూడండి తప్పకుండా ఈ పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.